Hello all, welcome to AMDB. Let's start Game Changer review starring Ram Charan, Kiara Advani, SJ Surya, Anjali and directed by Shankar and produced by Dil Raju. So overall గా మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, వన్ టైమ్ వాచ్ డెఫినెట్లీ ఇన్ థియేటర్స్. శంకర్ కంబ్యాక్ మూవీ అని అన్నారు ఈ మూవీని. ఉండొచ్చు కంబ్యాక్ మూవీ ఉండొచ్చు. అండ్ ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కూడా డైరెక్ట్ ఫస్ట్ మూవీ ఇదే. సో ఇద్దరికి ఒక కంబ్యాక్ మూవీగా ఈ మూవీ అయితే వచ్చింది. సో కంబ్యాక్ మూవీ ఇచ్చిందా ఇవ్వలేదా అంటే డెఫినెట్లీ ఈ ఇద్దరికి అంత ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు, ఓకే ఇద్దరికి ఒక లెవెల్లో ఇచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ ఓకే రీచ్ అయ్యాడు, కొంచెం పెరిగింది. అండ్ శంకర్ డైరెక్షన్ వైజ్ ఇండియన్ 2తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అయిందని చెప్పాలి. ఇండియన్ 2 వరకు శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉండేవి అందరికీ. ఆఫ్టర్ ఇండియన్ 2 తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. ఈ మూవీ స్టోరీ కార్తిక్ సుబ్బరాజు గారు ఇచ్చారు. సో ఎప్పుడైతే కార్తిక్ సుబ్బరాజు గారు ఈ మూవీకి స్టోరీ ఇచ్చారు అని తెలిసిందో అప్పటి నుంచి సినిమాకి కొంచెం హైప్ పెరిగింది. సో ఆ స్టోరీ ఏమైనా హెల్ప్ అయిందా ఈ మూవీకి అంటే అంత పెద్దగా హెల్ప్ అయితే అవ్వలేదు. పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు ఇది, ఆల్రెడీ మనం చాలాసార్లు చూసిన మూవీయే. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో ఇంకా చాలా చాలా వచ్చాయి ఇలాంటి ప్యాటర్న్లో మూవీస్. సో స్టోరీ ఏం అంత ఎఫెక్ట్గా లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, కొంచెం రేసీ స్క్రీన్ ప్లే వల్ల బెటర్ ఉంది, చూడొచ్చు, మూవీ బాగుంది. ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో అప్పన్న క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారు యాక్టింగ్ పండబెట్టేశారు అసలు అక్కడ. రంగస్థలం హోల్ మూవీ కంటే అప్పన్న క్యారెక్టర్ గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అప్పన్న క్యారెక్టర్లో చేసిన యాక్టింగ్ చాలా బాగుంది. కంపేర్డ్ రంగస్థలం ఇది చాలా బాగా నచ్చింది నాకు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రామ్ చరణ్ గారు చింపేశారు యాక్టింగ్. నెక్స్ట్ రామ్ చరణ్ గారి తర్వాత ఆ లెవెల్లో యాక్టింగ్ అంటే అంజలి గారిది ఉంది, చాలా బాగా చేసింది అంజలి. నెక్స్ట్ ఎస్జే సూర్య గారు యాజ్ ఇట్ ఈజ్ తను ఇంత ప్రీవియస్ మూవీస్లో ఎలా అయితే యాక్టింగ్ ఉంటుందో అదే లెవెల్, అదే ఎనర్జీ యాక్టింగ్ ఇందులో కూడా కనిపిస్తుంది. సో మనకి ఇంతకుముందు ఎస్జే సూర్య యాక్టింగ్ చూసినట్టే ఉంటుంది ఇందులో కూడా. పెద్దగా కొత్తగా ఏముండదు, కొత్త వేరియేషన్ ఏముండదు. కొత్తగా వేరియేషన్ కనిపించే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది రామ్ చరణ్దే. రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాంత్ గారు తనకున్న రోల్లో తను ఓకే బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్ జయరామ్, సునీల్, సముద్రకని, కియారా అద్వానీ వీళ్ళందరూ ఓకే ఉన్నారు వాళ్ళ రోల్స్లో. అంటే గొప్ప యాక్టింగ్, గొప్ప స్కోప్ ఏం లేదు వాళ్ళకి, ఉన్నంత రోల్లో ఓకే బాగా చేశారు. కియారా అద్వానీ రోల్ వేస్టెడ్ అసలు. ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, ఏదో లవ్ ట్రాక్ ఒకటి ఉండాలని చెప్పేసి పెట్టినట్టుంది అంతే. ఆ క్యారెక్టర్ ఈ స్టోరీకి ఏం యాడ్ అవ్వదు. సో దట్స్ ఆల్. పర్ఫార్మెన్సెస్ అయితే అవే. టెక్నీషియన్స్ వచ్చేసి శంకర్ గారు ఇంతకు ముందు మూవీస్ తోటి కంపేర్ చేయకుండా ఈ మూవీ ఎలా డైరెక్ట్ చేశారు అంటే, మనకి శంకర్ గారు ఎవ్రీ ఇంటర్వ్యూలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్తున్నట్టు ఒక తెలుగు కమర్షియల్ మూవీ ఎలా ఉంటుంది, శంకర్ తీస్తే ఒక తెలుగు కమర్షియల్ మూవీ ఎలా ఉంటుంది అని చూపిస్తా అన్నాడు, అదే చేశాడు. అలాగే ఉంది, మనకి శంకర్ స్కేల్ కనపడుతుంది, శంకర్ గ్రాండ్యూర్ కనపడుతుంది, గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, సాంగ్ పిక్చరైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మన తెలుగు కమర్షియల్ టచ్ ఉంటుంది. హీరోయిక్ ఎంట్రీ, స్టార్టింగ్ హీరో ఎంట్రీలో ఒక ఫైట్, ఒక సాంగ్, ఒక లవ్ ట్రాక్, ఒక కామెడీ ట్రాక్, ఇలా ప్యూర్ తెలుగు కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో అలాంటి ఎలిమెంట్స్ పెట్టి శంకర్ టచ్ ఇచ్చి తీశారు. డైరెక్షన్ వరకు ఓకే, శంకర్ గారికి టిక్ పడుతుంది, డైరెక్షన్ బాగా చేశారు. కానీ శంకర్ ప్రీవియస్ మూవీస్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా తగ్గి ఉంటుంది. కంపేర్ చేయకపోతేనే బెస్ట్, ఎందుకంటే ఇది ఆయన చెప్పినట్టు ఆయన తెలుగు ప్రేక్షకులకి నేను స్ట్రైట్ తెలుగు మూవీ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇచ్చాను అని చెప్పారు. కాబట్టి సో మనం ఇంతకుముందు ప్రీవియస్ మూవీతో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు.
సో అక్కడ వరకు బాగుంది. శంకర్ డైరెక్షన్ బాగుంది. కార్తిక్ సుబ్బరాజు స్టోరీ అస్సలు ఒక్క పర్సెంట్ కూడా కార్తిక్ సుబ్బరాజు స్టోరీ ఇది అన్నట్టు ఎక్కడ అనిపించదు అనమాట. నార్మల్ రెగ్యులర్ హీరో విలన్ ప్యాటర్న్లో మూవీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక 2-3 ట్విస్ట్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్ ఓకే, ట్విస్ట్ లాగా ఉంటుంది. కాకపోతే మనం అంత ఎంజాయ్ అయితే చేయలేము ఆ ట్విస్ట్ని. ఈ కొన్ని కొంచెం వరకు స్టోరీని ప్రిడిక్ట్ కూడా చేయగలుగుతాం. సో కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ అంతగా ఏం హెల్ప్ అవ్వలేదు. నెక్స్ట్ తమన్ బీజిఎం ఈ మూవీకి 80% ఆఫ్ ది స్ట్రెంగ్త్. ఈ మూవీ 80% ఇలా ఇలా ఉండడానికి కారణం తమన్ బీజిఎం. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది బీజిఎం. హీరో ఎంట్రీలో వచ్చే బీజిఎం, విలన్ ఎంట్రీ బీజిఎం, లవ్ ట్రాక్లో వచ్చే బీజిఎం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు శంకర్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ మిస్ అవుతున్నాము అని అనుకున్నాను. కాకపోతే తమన్ అది ఆ డౌట్ రానియలేదు. ఇది శంకర్ ఏఆర్ రెహమాన్ ఉంటే బాగుండు అని అనిపించేలా రాదనమాట. మనకి ఆ థాట్ రాదు, అంత బాగుంటుంది బీజిఎం. చాలా బాగా కొట్టాడు బీజిఎం. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ చాలా స్పీడ్గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కట్గా రాసుకున్నారు. సో ఎడిటింగ్ కూడా అదే స్టైల్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మూవీ బాగుంది, వన్ టైం వాచ్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ కోసం డెఫినెట్లీ చూడొచ్చు. నెక్స్ట్ తమన్ బీజిఎం కోసం కూడా వెళ్ళొచ్చు. సాంగ్స్ పిక్చరైజేషన్స్ కోసం వెళ్ళొచ్చు. నానా హైరానా సాంగ్ కట్ చేశారు, ఎడిటింగ్లో తీసేశారు. మళ్ళీ Jan 14th యాడ్ చేస్తారనే న్యూస్ అయితే ఒకటి ఉంది. సో Jan 14th దాకా ఆగి ఆ పాట యాడ్ చేసినాక వెళ్ళండి. Jan 14 తర్వాత వెళ్ళి ఆ పాట పిక్చరైజేషన్ కోసం వెళ్ళాలి. ఎందుకంటే అంత హైప్ ఇచ్చారు ఆ పాటకి. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ వాడి న్యూజిలాండ్లో ఎక్కడో తీశారంట ఆ సాంగ్. సో ఫస్ట్ డే నుంచి 13th వరకు వెళ్ళే వాళ్ళకైతే ఆ పాట ఉండదు. 14th యాడ్ చేస్తారనే న్యూస్ అయితే వచ్చింది. బట్ అది కూడా ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అదే అఫీషియల్గా వస్తే ఆ పాట యాడ్ అయిన తర్వాత వెళ్ళండి. అంతవరకు టైం తీసుకోండి, పర్లేదు. వెంటనే యూస్ చేయాలి అన్నంత గొప్ప సినిమా ఏం కాదు, అంత మాస్టర్ పీస్ అయితే ఏం కాదు. బాగుంది, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ లాజిక్స్, ఇంతకుముందు శంకర్ సినిమాల్ని కంపేర్ చేయడం, ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్. Bye bye.